5,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమైందని తెలిసింది. కాబట్టి ఈ విషయము ఎక్కడ కూడా నిరుద్యోగులకు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వేల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అలాంటిది వాళ్ళకి 5,000 ఉద్యోగాలంటే ఎంతమంది పోటీ పడాలి వీటికి? ఎంతమందికి దక్కుతాయని ఒక నిరాశ కూడా ఉంది. కాబట్టి 5,000 కాదు 20,000 నోటిఫికేషన్ ఖచ్చితంగా వదలాల్సిందే, 20,000 ఉద్యోగాలని అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రము వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం కొనసాగుతూ ఉంది. మరి ఈ విషయం పట్ల మాట్లాడడానికి మనతో పాటు నిరుద్యోగులంతా కూడా మనతో పాటే ఉన్నారు. నిరుద్యోగ సంఘాలు కూడా ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు. అలాగే ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడ అలాంటిది అంటే దాదాపు దశాబ్దాలు గడుస్తున్నాయి అనుకోవచ్చు. కానీ నిరుద్యోగులకు మాత్రము న్యాయం జరగట్లేదనే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి న్యాయం కావాలి, ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ప్రభుత్వానికి అనేది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి భయ్యా, ఏం చెప్తున్నారు? 19,000 ఫిగర్ మేము చెప్పలేదు. 19,000 ఫిగర్ ఎవరు చెప్పారు? డీజీపీ గారే చెప్పారు. 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అవి త్వరలో భర్తీ చేయగలుగుతామని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మేమేమనుకున్నామంటే సంకలు గుద్దుకున్నాం, 19,000 ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక తెలంగాణలో నిరుద్యోగం కొంచెం తగ్గిపోతుందని చెప్పి హ్యాపీలో మేము ఉంటే, ఆ తర్వాత ఏమంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 5,000 ఉద్యోగాలు ఇస్తాను. నువ్వా బోర్డు చైర్మన్ రాదు వాళ్ళ? సీఎంగా ఉండి నీ పని నువ్వు చేయి. బోర్డులో కూడా గెలిగి నువ్వు 5,000 ఇస్తా, 6,000 ఇస్తా, నువ్వే కూడా చెప్పడానికి? నువ్వెవరు అసలు చెప్పడానికి? ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందే నిరుద్యోగుల పునాదుల మీద. కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది నిరుద్యోగుల ప్రతి సభలో ప్రతి వేదికలో రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళ ఆశీర్వాదం వల్లనే నాకు సీఎం పదవి దక్కింది 10 మార్లు పలు సందర్భాల్లో చెప్పినా కూడా ఇలా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసిర్రు. ఎవరు తిరిగిరు మీకోసం? ఈ నిరుద్యోగులు కాదా? కాళ్ళకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి అందరం కూడా ఊళ్ళలో, తండాల్లో, గ్రామాలలో, గూడాల్లో తిరిగి మరి ఈసారి రైతు భరోసాకు, రైతు బంధుకు, రైతు బీమాకు ఆశపడకండి, నీ కొడుకు కనుక ఉద్యోగం ఇస్తే వాళ్ళే రైతు బంధు, రైతు బీమాలు ఇస్తారని చెప్పి మా తల్లిదండ్రులకు సాగిలపడి పోర్లు దండాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా మేము అడుగుతున్నది 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మెగా డిఎస్సీ ఎక్కడ? పోలీస్ శాఖలో దాదాపు 52,000 ఉద్యోగాలు కాలున్నాయి, అవి భర్తీ చేయమని చెప్తున్నాం. కానీ ఎంతసేపు 5,000 నువ్వు నేను ఇవ్వను, ఎంట్రీని దాగిన మీరు ఇయ్యను, నూతుల బండని ఇవ్వనంటే నువ్వు చావు, నువ్వు చచ్చిపో. మమ్మల్ని ఎందుకు అంటున్నావు? మమ్మల్ని చంపడానికి నువ్వెవరి? అసలు నువ్వెవరివి? మా ఆశీర్వాదం వల్ల, మా పుణ్యం వల్ల నువ్వు గెలిచి ఇవ్వాలా మమ్మల్ని ఇలా బెదిరించే భయపడే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాప్రభుత్వం అంటే ప్రజలు ఏం కోరుకున్నారు, నిరుద్యోగులు ఏం కోరుకున్నారు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. ఎవరో 4 మాటలు చెప్పేటోళ్ళు వాడో వీడో పక్కన చెప్పాడు ఇచ్చుకుందాంలే పుచ్చుకుందాంలే అని చెప్పి ఏ మాటలై మీరు ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ మంచిది కాదు. 19,000 ఉద్యోగాలు ఇవ్వాలి, దానితో పాటు జియో 46ని కూడా రద్దు చేయాలి. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జియో 40 తెచ్చింది వాళ్ళు మరి మీ ప్రభుత్వం వచ్చింది, మరి రద్దు చేయరాదని ఆ కమిటీ ఎక్కడ పోయింది? దామోదర్ రాజనరసింహ కమిటీ వేసారు, ఆ కమిటీ ఎక్కడ పోయింది? ఎక్కడ వచ్చింది? పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళకి చదువులే రావు. పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ ఏం తింటారు? 70,000 ఒకటి అంటాడు, 80,000 ఒకటి 90,000 అంటాడు. అంటే ఏలే లడ్డు వేలం పడబడినట్టు, వినాయక నిమజ్జనంలో లడ్డు వేలం పడబడినట్టు ఒక 70,000 80,000 వీళ్ళకి వస్తుంది. అసలు ఏం తెలుసా అని ఇలా జియో 29 జియో 40 అంటే ఏ సర్వే భూములు ఎక్కడున్నాయి ఏందని చెప్పి ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దాచుకోవడం తప్ప ఈ నిరుద్యోగులకు ఏం కావాలని ఆలోచన ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించండి. మీరు కనుక 5,000తో 7,000తో ముందుకైతే మాత్రం మీ ప్రభుత్వ పునాదులు కాదు, మీ ప్రభుత్వ సీట్లు, మీ ఎమ్మెల్యే సీట్లు అన్నీ కూడా కదిలి బంగాళాఖాతంలో కలుస్తాయని చెప్పేసి ఈ నిరుద్యోగుల తరఫు నుంచి మాట్లాడుతున్నాను. నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ప్రతి నిరుద్యోగికి నెలకు ఇంత అమౌంట్ కేటాయిస్తాము అని చెప్పడం జరిగింది. అంటే నిరుద్యోగుల పట్ల అంత ఆలోచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామే, నిరుద్యోగ భృతి, ఎలక్ట్రిక్ స్కూట్లు ఇంకా అడగలేదు, ఇంకా అడగడం స్టార్ట్ చేయలేదు. అసలు మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో జాబ్ క్యాలెండర్, డిఎస్సి, అదేవిధంగా మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అవే అడుగుతున్నాం. మీ డబ్బులకి ఎవడు కావాలి, మీ స్కూటర్ ఎవరికి కావాలి ఎవరు అడిగిర్రా? మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఫస్ట్ మాకేం ప్రైమరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, ఉపాధి కల్పించండి. మాకు లైబ్రరీలు సక్కలు లేవు అయ్యి అని చెప్తుంటే మేము అది ఇస్తున్నాం ఇది ఇస్తాం. ఎక్కడ ఇచ్చిర్రా? మరి రాజీవ్ వికాసం అన్నారు, ఎక్కడ పోయినది? మీ కార్యకర్తలకు ఇచ్చుకురా 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఇచ్చుకురు, వాళ్ళు లోన్ కట్టుకుని ఇలా ఇల్లు కట్టుకుంటారు. ఎవరు మాకు ఇచ్చిరా? ఎవరైనా ఒక్క విద్యార్థికి ఇచ్చినట్టు ఏమైనా రేవంత్ రెడ్డి ప్రూవ్ చేయగలుగుతారా? మీ ప్రభుత్వం ప్రూవ్ చేయగలుగుతుందా? అంత ఉత్తమ మాటలు, అబద్ధం మాటలు, అంత ప్రచారాలు తప్ప, గ్లోబల్ ప్రచారాలు, మామూలు ప్రచారాలు కాదు. మళ్ళీ ప్రపంచంలో ఎవడు ఇవ్వని విధంగా 70,000 ఇచ్చినా 80,000 ఇచ్చినా 90,000 ఇచ్చినా గ్లోబల్ ప్రచారాలు, పక్క రాష్ట్రంలో చెప్పడం, రాష్ట్రాలు దాటిపోయి చెప్పడం, దేశాల సరిహద్దులు దాటి చెప్పడం, ఈ అబద్ధాలు తప్ప, ఈ ప్రచారాలు తప్ప వాస్తవంగా మీరు గ్రౌండ్లోకి వస్తే తెలుస్తుంది నిరుద్యోగులు ఏం కోరుకున్నారు, ఏం కావాలనుకుంటున్నారు. గ్రౌండ్లోకి వస్తే తెలుస్తుంది. వాడు
లింగగాడు కూడా పుల్లంగాడు కూడా మాట్లాడితే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు మీ రోజులు దగ్గర పడ్డాయి. 5,000 7,000 వస్తే మాత్రం మీకు అదే 5,000 డిపాజిట్లతో సహా ఓడిపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి ముక్కు సూటిగా చెప్తున్నాం. ఒక 2 నెలల క్రితం కూడా ఇలాగే నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం ఫైట్ చేస్తూ ఉంటే కాక్రోచ్ అనే మాట ఒకటి వినబడింది. ఇప్పుడు ఆ కాక్రోచ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైతే మా డిమాండ్స్ మేము అంటున్నది 5,000 వద్దురా 19,000 ముద్దురా అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా రేపు సరూర్ నగర్లో జరగబోయే యువ సంగ్రామ సదస్సుకు నిరుద్యోగుల తరపున మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ లక్షలాదిగా తరలి వచ్చే ప్రయత్నం మేము చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిందే మిత్రుడు చెప్పినట్టు నిరుద్యోగుల శ్రమ వల్ల. ఎందుకంటే ఆ రోజు మేము ఎక్కడైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు పొలంలో ఉంటే పొలంకి, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని పూర్లు దండాలు పెట్టి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అదేవిధంగా వీరు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ 7వ గ్యారంటీ జీవో నెంబర్ 46ని మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మేము రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ రద్దు చేయని పరిస్థితి. ఆ రోజు కమిటీ వేసే కమిటీ ముందు వెళ్ళి మేము మా వాదనలు వినిపించాం. మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పుడు దాకా కమిటీ యొక్క రిపోర్ట్ ఇప్పుడు దాకా బయటికి రాలేదు. అంటే కమిటీ యొక్క రిపోర్ట్ని ఏమైనా కాకులు ఎత్తుకుపోయినా లేకపోతే ఎలకలు కొట్టేసినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈరోజు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేని పరిస్థితి. ఈ యొక్క ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మేము ఈ యొక్క నిరుద్యోగుల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో యొక్క మా నిరుద్యోగుల కార్యాచరణ భారీగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరినీ తరలిస్తాము. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక మెడలోంచైనా చెప్పి ఈ 19,000 ఉద్యోగాలను సాధించుకునే విధంగా మేము ప్రయత్నిస్తాం. డీజీపీ ఏమో 20,000 ఉద్యోగాలు అన్నారు. ఇటేమో మరి సీఎం రేవంత్ రెడ్డి చూస్తే 5,000 ఉద్యోగాలని ప్రకటన చేశారు. మరి డీజీపీ దీనిపైన స్పందించకపోవడానికి గల కారణం? వాస్తవంగా ప్రభుత్వానికి అధికారుల మధ్య సంయోగ కరెక్ట్గా లేదు, వారి వద్ద కుదరట్లేదు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ జియో 46 విషయంలో కూడా ప్రభుత్వం యొక్క ఆ స్టేట్మెంట్ ఒకలా ఉంటుంది, బోర్డు చైర్మన్ స్టేట్మెంట్ మరోలా ఉంటుంది, డీజీపీ స్టేట్మెంట్ మరోలా ఉంటుంది. అంటే వీళ్ళు ఈ గేమ్ ఆడుతూ ఉన్నారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పి ఆ విధంగా ఈ ప్రభుత్వము చేస్తూ ఉంది. ఇప్పుడు ఒక సీఎం చెప్తే అధికారి వినడా అండి మాట? ఎందుకు వినడు? 5,000 కాదు, అక్కడ 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి చెప్పింది డీజీపీ గారే కదా. అప్పుడు నువ్వు 19,000 ఫిలప్ చేయంటే చేయరా? ఇదంతా గేమ్ ఆడుతున్నారు, నాటకాలు చేస్తూ ఉన్నారు. ఈ నాటకాలని అన్నీ బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ఇక ప్రభుత్వానికి మేము ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం. దాదాపు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, లక్షల మంది. అలాంటిది కేవలం ఒక 5,000 ఉద్యోగాలు మేము ప్రకటిస్తున్నాము అని అంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరికి న్యాయం జరగదు. ఇప్పుడు లక్షల్లో ఉన్న వాళ్ళకి వేలల్లో ఉద్యోగాలు ఇస్తే ఎంతమందికి న్యాయం జరుగుతుందండి? సరే పోనీ అదే వేలల్లో ఉద్యోగ సంఖ్య ఆ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఇస్తున్నారా? లేదు. అట్లా కూడా మాకు ఆప్షన్ లేదు. 3-4 సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ వస్తే ప్రతి సంవత్సరం లక్షల మంది యాడ్ అవుతా ఉంటే మీరు వేలల్లో ఉద్యోగాలు ఇస్తే ఎట్లా న్యాయం జరుగుతుంది? అది జరగదు. అందుకోసమనే ఇప్పుడు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చేసిన మోసాలని, నిరుద్యోగుల్ని అవమానించిన రకరకాల పదాలు వాడి అవమానించిన తీరుని ఎండగట్టడం కోసము రేపు బీఆర్ఎస్ పెడుతున్న యువ సంగ్రామ సదస్సుకి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే మేము లక్షల్లో ఉన్నాం. మీకు నమ్మకం లేదు కదా, ఖచ్చితంగా మేము రేపు లక్షల్లో వచ్చి మేమేంటో మా బలం ఏంటో మేము చూపించడానికి మా పూర్తి మద్దతుని మేము బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నాం. దానికోసం అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. రేపు కనుక మీరు మేము అనుకున్న నోటిఫికేషన్స్ మాకు ఇవ్వకపోతే నెక్స్ట్ రేపటి సదస్సుని మేము ఉపయోగించుకొని మా కార్యాచరణ భారీ ఎత్తుగా ప్లాన్ చేసుకొని మేము ముందుకు వెళ్తాం. సంవత్సరాలు గడుస్తున్నాయి, అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ నిరుద్యోగుల సమస్యలు మాత్రం తీరట్లేదు. ఎటువంటి ప్రభుత్వం అధికారంలో అంటే ఎటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది? ఎటువంటి పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుంది అనేది కాదండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా ఆపోజిషన్ని అప్రోచ్ అయినాం. డెమోక్రసీలో ఏ విషయం సాల్వ్ అవ్వాలన్నా, ఏ సమస్యకి సంబంధించి అయినా ప్రతిపక్షం అనేది వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఖచ్చితంగా మేము ఎప్పుడు ఒకవేళ న్యాయం చేస్తే అంతా ఓకే, మాకు ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా మేము ఆశ్రయించేది ప్రతిపక్షాలనే కదా. ఆ బాటలోనే మేము ఇప్పుడు ప్రతిపక్షాలను అప్రోచ్ అయినాం. వాళ్ళు కూడా మాకు మద్దతుగా సభసు పెడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా యూత్ డిక్లరేషన్ అని ఇచ్చినారు. యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారు ఇస్తేనే కదా మేము నమ్మింది. రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లికి వచ్చి చెప్తేనే కదా మేము మిమ్మల్ని నమ్మింది. అయినా కూడా ఒక ప్రజాపాలన అని చెప్పి యూత్ డిక్లరేషన్లు అని చెప్పి అన్ని రకాలుగా మమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్ కాదా? ఇవన్నీ ఎండగట్టడం కోసమే రేపు పెట్టే సదస్సుకి మేము హాజరవుతాము. ఖచ్చితంగా భారీ ఎత్తున హాజరవుతాం. ఇందులో డీజీపీ గారు అనౌన్స్ చేసిన దానికి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన దానికి వాళ్ళకి ఏం చెప్పారు?
వాళ్ళకి ఉండాలి కదండి. ఇప్పుడు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడం అంటే ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడు మీరు భర్తీ చేయాలి. భర్తీ చేయలేనప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఓకే, భర్తీ చేయలేని పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులు ఏంటి, ఆ కారణాలు ఏంటి చెప్పండి మాకు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మాకు వీలు కాదు, మేము చెయ్యము అనడం ఎంత కరెక్ట్? లేదు అంటే మాకు కారణం చెప్పి దీనివల్ల మేము చేయలేకపోతున్నాం, లేదంటే దానికి ఇంకొక ఆల్టర్నేట్ చూపించండి. అసలు మీ దగ్గర సొల్యూషనే లేదా? మేము ప్రాబ్లం ఎత్తి చూపుతున్నాం, దానికి డైరెక్ట్ సొల్యూషన్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉంటుంది. మరి అదేది కూడా చూపించకుండా అసలు మాట్లాడకుండా కామ్గా ఉంటే దాని అర్థం ఏంటి? ఇది నిర్లక్ష్యం కాదా? వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి నేను డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు ఇంకెన్ని రోజులు నిరుద్యోగుల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తారు? అలా చెయ్యకుండా మాకు కావాల్సింది ఏంటో మాకు ఇవ్వండి. మేమేమి మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి మాకు పెట్టమని మేము అడగట్లేదు. మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం, అది వచ్చేదాకా రాబట్టుకుంటాం, రాబట్టుకునేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గత ఒక 6 నెలల నుంచి కూడా ఎక్కువ నిరుద్యోగుల నిరసనలు చూస్తూనే ఉన్నాము. వాళ్ళ ఆందోళన వ్యక్తపరుస్తూనే ఉన్నారు, ప్రభుత్వాలతోటి కొట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎలాంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళము? అక్క, ఇన్ని రోజులు మేము ఒకటి ఏమనుకున్నామంటే, నిరుద్యోగులం మనం నిజాయితీగానే కొట్లాడాలి, మనం మన నిజాయితీ ఏందో ప్రూవ్ చేసుకోవాలి. ఆ తరుణంలో ఏ ఒక్క ప్రతిపక్ష నాయకులను మనం కలవద్దని చెప్పేసి కూడా మేము చాలా బలంగా ఈ దిల్సుఖ్నగర్ గడ్డ మీద 30 రోజుల నుంచి మేము చేస్తుంటే ఉన్నాం అక్క. అది ఏం జరిగింది అంటే, ప్రభుత్వం మరి చెల్లించేస్తుందా, మా పట్ల స్పందన చేస్తుందా అని చెప్పేసి ఎదురు చూసినాం, కానీ ఇప్పటిదాకా ఏం స్పందన లేదు. సో కాబట్టి ఇప్పటికైనా మనం అంటే సకాలంలో కనుక ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మనకు డిమాండ్స్ అన్ని నెరవేరిస్తే, నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. సో కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో అది వాళ్ళు గ్రహించాలి. సో మనం ఎప్పుడైతే వాళ్ళ యొక్క కళలను మనం నెరవేర్చినప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి అడిగేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. సో మాకు ఉంది కాబట్టి సో ఈ రోజు మేము ఏం చేసినామంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించేటువంటి ఇదంతా నిరుద్యోగుల గురించి కదా. సో వీళ్ళకి జరుగుతున్న అన్యాయం వాళ్ళు గ్రహించి వాళ్ళు ఒక ముందుకు ఒక అడిగేసిళ్ళు కాబట్టి అది మన కోసం అని చెప్పేసి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మేము నిజాయితీ చేసినా కూడా వీళ్ళు ఏదో పార్టీ సపోర్ట్ చేసుకొని తీస్తున్నారని చెప్పి మా మీద బురదేల ప్రయత్నం చేస్తున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళి మా సమస్య జెన్యునా కాదా అనేది, మీరు అక్కడికి వస్తే మీరు కూడా రండి, ఈ ప్రభుత్వ దగ్గర కూడా రండి. అక్కడ ఎవరు కూడా అందరికీ ఆహ్వానమే, ఓన్లీ ప్రతిపక్ష నాయకులే కాదు. మీకు కూడా మరి ఎంతవరకు ఆ సభలో నిజాయితీ ఉందని తెలుసుకోవడం కోసం మీ నుంచి ఎమ్మెల్సీలు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, రండి మీరు కూడా అడిగి తేల్చుకుందాం మా బాధ నిజమా కాదా. మరి 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆ డీజీపీ సివి ఆనంద్ గారే అన్నారు. మరి ఎందుకు 5,000తో ఇస్తున్నారు, ఎందుకు 7,000తో ఇస్తున్నారు అంటే మన దగ్గర కేపబిలిటీ లేదా? ట్రైనింగ్ సెంటర్కి అక్క ఒక 20,000 నోటిఫికేషన్ ఒకటిసారి భర్తీ చేసేంత స్పేస్ మన దగ్గర ఉంది. కానీ ఎందుకు మీరు 5,000 ఇస్తున్నారంటే ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే వీళ్ళకి 19,000 మొత్తంగా ఇప్పుడు భర్తీ చేస్తే మరి ఇంకొక రాబోయేటువంటి 2 సంవత్సరాలలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ముందు వీళ్ళకి మనం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేము. సో కాబట్టి మనం ఇవి కొంత హోల్డ్లో పెట్టేసి అప్పుడు కొంచెం బల్క్ నోటిఫికేషన్ ఇస్తే మనం వీళ్ళని రాజకీయంగా వాడుకోవచ్చు అని ఒక వాళ్ళ స్వార్థంతోనే వీళ్ళ నిరుద్యోగులను చాలా అంటే బాధ పెడుతున్నారు. సో కాబట్టి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీ మంచి కోరి చెప్తున్నాం మేము. మీరు అంటారు కదా నేను సీఎం, మా పాత గవర్నమెంట్ ఎవరు మన కేసీఆర్ గారు, నేను కేసీఆర్ని మించిపోతా అని చెప్పేసి అంటావు కదా. నువ్వు కేసీఆర్ని ఎప్పుడు మించిపోతావు అంటే నువ్వు అతను ఇచ్చిన నోటిఫికేషన్ బ్రేక్ చేసినప్పుడే కదా నువ్వు మించిపోతావు. మరి ఈ పోలీస్ నియామకాలు మీరు చూడండి, 2016లో కానీ 18లో కానీ 2022లో కానీ ఎప్పటికైనా కూడా 15,000 పైచులుగా ఇచ్చారు వాళ్ళు. ఒకటి కూడా 10 బిలో ఇవ్వలే. ఈయన ఇప్పుడు 5,000 ఇచ్చి పరుగు పోదా అనేది, నువ్వు ఎడమించిపోతావు. నువ్వు పరిపాలన ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు న్యాయం జరిగిందా? తప్పకుండా ఈ మాట నేను బహిరంగ చెప్తున్నా, నన్ను వారు పిలిచినా కూడా ఇదే మాట చెప్తా, న్యాయం బరాబర్ జరిగింది. కాకపోతే అందులో కొన్ని ఒడిదుడుకులు జరిగినాయి, అది కూడా మేము ఖండిస్తాం. అంటే కొన్ని పేపర్ లీక్ అవడం కానీ ఇలాంటి కొన్ని జరిగినాయి. అప్పుడు మేము కూడా వాళ్ళని ఖండించాం కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పినాం. ఇలా వాళ్ళకి మా అధికారం అనేది లేకుండా పోయింది కదా, దానికి మేమే కారకులం. సో కాబట్టి మాకు పోలీస్ నియామకాలు మాత్రం ఒక 50,000 పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు జరిపారు. ఇలా అక్షరాలు ఎందుకంటే మొత్తం వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, మీరు నోటితో మాట్లాడలేదు. సో కాబట్టి వాళ్ళు చేసిన కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా మేము బుద్ధి చెప్పినాము, మీకోసం మేము పనిచేసినాం. మీ కార్యకర్త కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి, అది వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని మేము గెలిపించినాం. సో కాబట్టి ఏమంటుంటే ఆ మాట మీరు నిలబెట్టుకోండి. మీరు ఎలక్షన్ బిఫోర్ మాకు ఏమి ఇచ్చారంటే నిరుద్యోగుల వల్లనే మేము గెలిచినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. మరి నిరుద్యోగులు నువ్వేం న్యాయం చేసినావు అని చెప్పి నేను అడుగుతున్నా, అవునా కదక్క? ఇప్పుడు మీకోసం గెలిచిన అన్నప్పుడు మాకు ఏం చేయలే, మాకు సంఖ్యలు బంధిస్తున్నావు. నిన్న మా మిత్రుని ఘోరం కొట్టిలాక నిన్న మీరు చూసే ఉంటారు, షర్ట్ మొత్తం ఇప్పేసి నిన్న పేపర్లో కూడా మీరు చూసారు. ధర్నాలో మేము శాంతియుతంగా నిన్న మాకు 19,000 ఉద్యోగాలు కావాలి, అదేవిధంగా వయోపరిమితి కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 30 సంవత్సరాలు కావాలని చెప్పేసి మేము స్లోగన్స్ ఇచ్చుకుంటా పోతున్నాయి. పోలీసులు ఎటు చూడకుండా ఎడాపెడా కొట్టి మొత్తం బొక్కలని ఇరుచు, నా కాలు కూడా మొత్తం ఇరిచేసిళ్ళు, నడవడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నువ్వు ఇలా ఏం చేస్తున్నావు? మనం తెలంగాణ యుద్ధంలో మనకి కొట్లాట జరిగినాయి. సో ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం? నిరుద్యోగులు అంటే వీళ్ళకి ఎందుకు నిర్లక్ష్యం అంటే, మాకు ఎవరు ఉన్నారక్క, మా వెనకాల ఎవరు లేరు, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఒక బలగం లేదు, మాకు అధికార పవర్ లేదు.
సో కాబట్టి మమ్మల్ని వీరు ఓన్లీ ఎలక్షన్లకు ముడి సరుకులకు మాత్రమే వాడుకుంటున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా అంతే ఉన్నారు. మేము ఒకరిని ఎవరి గురించి గొప్ప చెప్పట్లే, ఎవరి గురించి తక్కువ చెప్పట్లే. సో ఎవరు కూడా మా యొక్క బతుకులను ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈసారి కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఎలక్షన్లు వచ్చినాయంటే నిరుద్యోగులను ముందర పెట్టుకొని నిరుద్యోగుల మాటని వాళ్ళు ముందు నడిపించుకొని ప్రచారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. గెలిచిన తర్వాత మరి నిరుద్యోగులకి ఎందుకు న్యాయం జరుగుతుంది? అది అక్క, ఇది నిజంగా చెప్పాలంటే నిరుద్యోగులు ఎప్పటికైనా మేల్కోవాలి. చాలా మంది నిరుద్యోగులు కూడా మనం ఇలా ఈ రాజకీయ నాయకులు మనకు ఉచిత హామీలు ఇచ్చి వాళ్ళు గద్దెనెక్కినాక మనం ఎట్లయితే మోసం చేస్తున్నారో మనం ప్రతిదీ ఆలోచించి రాబోయే ఎలక్షన్ ఏవైనా సరే సరైన వ్యక్తిని మనం ఖచ్చితంగా ఎంచుకోవాలి. సో వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే అదొక మనకు దగ్గర ఉన్న ఆయుధం. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును మాత్రం మనం సరైన పద్ధతిలో మనం వినియోగించుకుంటే ఈ రోజున ఈ ఇబ్బందులు ఉండవక్క. సో కాబట్టి నిరుద్యోగులు అంటే మీరు అన్నట్టుగా వీళ్ళు చాలా చీప్గా చూస్తున్నారు. వాళ్ళకి ఏంది ఆ మూమెంట్లో ఎంతో 100 హామీలు అబద్ధం ఇచ్చేసే కూడా వాళ్ళు నమ్ముతారు, అలా మనం మోసం చేయొచ్చని చెప్పేసి వీళ్ళు చాలా చులకన చూస్తున్నారు కదా. సో కాబట్టి వీళ్ళకి తెలుసు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనం కూడా సాధించదు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మంచిగా మేము ఏమంటున్నామంటే మీరు మళ్ళీ సీఎం అయితే అంటున్నారు కదా, మళ్ళీ సీఎం కండి కావాలని మేము కూడా కోరుకుంటాం. ఎప్పుడైతే మీరంటే మా యొక్క డిమాండ్ నెరవేర్చినప్పుడు నాట్ ఓన్లీ ఎస్ఆన్ కానిస్టేబుల్ అక్క, చాలా మెగా డిఎస్సీ కావచ్చు, గురుకుల కావచ్చు, ఇంకా పవర్ సెక్టర్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్స్ అన్ని కూడా అన్నిటికీ నోటిఫికేషన్ మీరు ఇచ్చేయండి. మంచి హ్యాపీగా చదువుకుంటారు అందరూ. సో ఓకే ఇచ్చిన మాట నిలబెట్టారని చెప్పేసి మీకు మళ్ళీ ఓట్లేసి మళ్ళీ గెలిపించే అవకాశం మీకు ఉంటుంది కదా. మీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఎవరే నీకు ఓటేసేది? ఆ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారు భయ్యా, ఎందుకంటే మీ బాధ మీ ఆవేదన అర్థమవుతుంది ఖచ్చితంగా కూడా గతంలో లాగా. ఎందుకంటే ఒక నిరుద్యోగులు ఒక కాక్రోచ్లతో సమానం అన్నందుకే ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అంత ఉద్భవిస్తా ఉన్నారు, అంత ఈ ప్రచారం అయిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఉన్నప్పటికీ మళ్ళీ ఇలాగే ఒక సమ్మేళనం సృష్టించబోతున్నారా? మరి రాజకీయాలలోకి నిరుద్యోగులు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు రాజకీయంలోకి నిరుద్యోగులు ఎందుకు రావట్లేదు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి అక్క. ఇప్పుడు ఎందుకంటే మనం జెన్యున్ ఇష్యూ మీద కొట్లాడినప్పుడు మేము కూడా రాజకీయంలో ఎంటర్ అవుతాము, మేము కూడా పార్టీని పెడతామంటే మాత్రం ఆ లైన్ అంత వేరే అయిపోతాయి. కాబట్టి మాకు ఇప్పుడు నాయకం కావాలని చెప్పేసి ఈ యొక్క రాజకీయంలో రావాలని చెప్పేసి మాకు ఎలాంటి ఆలోచన ఎప్పుడైతే లేదు. ఎందుకంటే మేము జెన్యున్గా మాకు సమస్యల మీద కొట్లాడుతున్నాము. మాకు ఉద్యోగం ఫస్ట్, మా ప్రధాన అజెండా. మేము చదువుకున్న చదువుకు మాకు సరైనటువంటి ఒక ఉద్యోగం రావాలని చెప్పేసి మాత్రం మేము కొట్లాడుతున్నాం. సో రాజకీయంలోకి వెళ్ళాలని చెప్పేసి ఆ కోణంలో మేము ఆలోచించి ఉంటే కనుక ఈ పార్టీకి అసలు మళ్ళీ ఈ మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది ఏర్పడేది. మేము చేయాలనుకుంటే సమస్యల మీద మేము కొట్లాడాలంటే ఒక్క నిరుద్యోగ సమస్య కాదు, 100 సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఏ మహిళ సంతోషంగా ఉంది, ఏ రైతు సంతోషంగా ఉన్నాడు, ఏ వర్గం సంతోషంగా ఉంది, ఇవన్నీ మాకు తెలియదా? ఈ సమస్యలన్నీ కొట్లాడాలంటే ఇంకా వీళ్ళు తట్టుకోలేరు మా యొక్క పోరాటాన్ని. సో కాబట్టి మేము అవి కూడా లేవనెత్తలేము. మా ప్రధాన ఎజెండా నిరుద్యోగుల అంశం మాత్రం ఇప్పుడు మేము లేవనెత్తున్నాము. అందులో మాకు రాజకీయంగా మేము ఎదగాలని చెప్పేసి మాకు ఎలాంటి ఆలోచన లేదక్క. సో కాబట్టి గవర్నమెంట్ ఇది ఆలోచన చేసి మా యొక్క డిమాండ్ నెరవేరిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నిన్న భారీ ఎత్తున కూడా నిరసన తెలియజేయడం కూడా జరిగింది మీరంతా కూడా. అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు నిన్న మేము శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని చెప్పేసి వచ్చేసినాం. ఇప్పుడు ప్రభుత్వమే చెప్పింది తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా పైపెచ్చి అబద్ధాలతో ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. ఈ అబద్ధాలతో ఎన్నో రోజులు ప్రభుత్వం నడవదు. దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పింది బీస్వాల్ కమిటీ చెప్పిన లెక్కల ప్రకారం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది మేము ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఆ 2 లక్షలు ఇవ్వలేదు. దాంట్లో పాటు మెగా డిఎస్సీ అన్నారు. ఇప్పటిదాకా మెగా డిఎస్సీ లేదు, వీళ్ళు ఇచ్చింది దగా డిఎస్సీ. అదేవిధంగా టీచర్ పోస్టులలో ఇలా మీరు ఏం చేస్తూ ఉంటారంటే విద్యా వ్యవస్థను మీరు విద్యాశాఖ మంత్రి మీ దగ్గర పెట్టుకొని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అందులో భాగంగా మేము 25,000తో మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. కానీ ఖాళీలు 25,000 కాదు రేవంత్ రెడ్డి గారు, మీకు లెక్కలతో సహా చెప్తా నేను. ఎందుకంటే ఇలా జీవో నెంబర్ 108 ప్రకారం మీరు ఇవ్వాల్సింది 2/3 వంతు ప్రమోషన్ ఇవ్వాలి, 1/3 వంతు మా నిరుద్యోగులతో భర్తీ చేయాలి. అలాంటిది 2/3 వంతు 2 సార్లు మీరు టీచర్లలో ప్రమోషన్ ఇచ్చారు. మరి 1/3 వంతు మాకు భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులలో ఎందుకు భర్తీ చేస్తలేరు? మళ్ళీ ఆ పోస్టులను భర్తీ చేయకుండా మా పోస్టులలో 1/3 వంతు ఖాళీలలో మళ్ళీ ప్రమోషన్ ఇచ్చుకొని ఆ టీచర్ సంఘాల దగ్గర పైసలు తీసుకొని మమ్మల్ని అన్యాయం చేసే ప్రయత్నం కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేయడానికే ఇవాళ 23,000 స్కూళ్ళను మీరు తీసేస్తామంటున్నారు. మీరు 23,000 స్కూళ్ళు ఒక్క స్కూల్ను మీరు టచ్ చేసినా కూడా మిమ్మల్ని ఏ విధంగా తొక్కి నారా తీయాలో, మీ ప్రభుత్వానికి నారా తీయాలో మా నిరుద్యోగులకు తెలుసు. మీరు అనుకుంటున్నారు ఇవాళ మేము కొట్టి మీకు పోలీసులతో దౌర్జన్యాలతో మాకు మీద మా ఉద్యమాన్ని అణచివేస్తాలని చూస్తే మాత్రం బరాబర్గా మీకు మేము తోలు తీస్తామని చెప్తున్నాం. నిన్న దాడి కూడా జరిగింది అని తెలుసు. నిన్న నా మీదనే దాడి చేసిరు, పిడిగుద్దులతో గుద్దిరు. చూడండి ఎంత దారుణంగా కొట్టారో.
ఇగో ఇక్కడ పెయిన్ ఘోరంగా వస్తూనే ఉంది, ఇంకా పిడిగుద్దులతో గుద్దిర్రు డిపార్ట్మెంట్లతో. ఇది మీరు ప్రజాపాలన అనుకుంటారు, ఇది ప్రజాపాలన కాదు, ఇది నిరంకుశ పాలన, ఇది దోపిడీ పాలన, ఇది రాక్షస పాలన, ఇది పోలీస్ పాలన, ఇది కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర అని చెప్పేసి మేము బరాబర్ చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన విధంగా నేను ఫస్ట్ 22,000 ప్రమోషన్ ఇచ్చారు, దాని తర్వాత మన 5,000 ప్రమోషన్ ఇచ్చారు, టీచర్ పోస్టులో 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. జీవో నెంబర్ 108 గురించి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాం మేము. గతంలో కాదు, జీవో నెంబర్ 108 వల్ల ఇలా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు నాయన అని చెప్పేసి మీ బట్టి విక్రమార్క గారిని కలిసినాం, మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసినాం, యోగిత రాణా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినాం, బూరా వెంకటేష్ గారు అప్పుడు మనకి ఎడ్యుకేషన్ కమిషన్ ఉంటే బూరా వెంకటేష్ గారిని కలిసినాం, ఇప్పుడు నవీన్ నికోలస్ గారిని కలిసినాం, దీక్షలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ముట్టళ్ళు చేసినాం. ఏది నువ్వు ఒక్కటైనా చేసినావంటే ఏం చేయలే. ఏదైనా ఉంటే ఇవాళ చైనా అనే దాని మీద మీకున్న ప్రేమ మా నిరుద్యోగుల పైన విద్యా వ్యవస్థ పైన లేదు. చైనా అంటే ఏంది? చైతన్య నారాయణ ఈ స్కూళ్ళ కోసమే నువ్వు పనిచేస్తున్నావు తప్ప మా ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేస్తలేదు. మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చదువుకోవాలనేసి మీకు అది చిత్తశుద్ధి లేదు. పిల్లలు వీళ్ళు వెనకబడిన సామాజిక వర్గం చదువుకుంటే చైతన్యయుతమనే ఉద్దేశంతోనే ఇవాళ నువ్వు కుట్ర చేస్తూ ఉన్నావు. మీ రాజకీయంలో మళ్ళీ ఈ సామాజిక వర్గం చేరితే మేము ఎక్కడ వెనకపోతామనే ఉద్దేశం కుట్రలో భాగంగానే ఇవాళ విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి పప్పులు నీది మేము ఉడకవని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే ఇవాళ 30,000తో మెగా డిఎస్సి ఇవ్వాలి, గురుకుల నోటిఫికేషన్ ఇవ్వాలి. మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడం వల్ల ఏం ఉపయోగం? వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. కానీ మీరు రెగ్యులర్ పోస్టులు ఉన్నప్పుడు మీరు బరాబర్గా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మోడల్ స్కూల్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ జీపీఓ నోటిఫికేషన్ 5,944 పోస్టులు కూడా స్పష్టంగా ఖాళీ ఉంది. మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, విఆర్ఓలతో భర్తీ చేశారు, ఎటువంటి అడ్డంకులు రాలేదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అయినా భర్తీ చేస్తలేరు. ఇలా చెప్పుకుంటా పోతే నువ్వు వెంటనే భర్తీ చేయకపోతే మాత్రం బరాబర్గా నీ తోలు తీస్తాం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విధంగా మీరు ఇట్లానే మొండి వైఖరికి పోతే మాత్రం తస్మా జాగ్రత్త అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రేపు జరగబోయే యువ సంగ్రామము ఎలా ఉండబోతుంది? యువ సంగ్రామంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ రేపు బహిరంగ సభకు రావడానికి సిద్ధమున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి బహిరంగ సభలలో కూడా చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఆదివాసీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా జియో నంబర్ 3ని కూడా ఆమోదం తెలిపి ప్రత్యేకంగా ఉద్యోగాల నోటిఫికేషన్ మెగా డిఎస్సి ఏజెన్సీ డిఎస్సి 29 సెక్టార్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పడం కూడా మన రేవంత్ రెడ్డి గారు స్వయాన ఇంద్రవెల్లి సభలలో చెప్పుకోవడం జరిగింది. ఈరోజు నేను సీఎం పదవి అనుభవిస్తున్నా అంటే కేస్లాపూర్ దర్శనం చేయడం వల్లనే ఈరోజు నాకు సీఎం పదవి వచ్చిందని కూడా రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడడం కూడా జరిగింది. మరి మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక నోటిఫికేషన్ అయినా ఇప్పటి వరకు 5 సంవత్సరాలైనా ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి ఏజెన్సీ ప్రాంతం 5th షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకంగా 1/70 చట్టం ఉంది, పీసా చట్టాలు ఉన్నాయి. అన్ని చట్టాలు అమలులో ఉండగా కూడా మా జియో నంబర్ 3 పోవడం వలన ఈరోజు వేల మంది విద్యార్థులు రోడ్లపైన పడి పాపం మాకు ఉద్యోగాలు లేక మాకు అవకాశాలు రాక చాలామంది నిరుద్యోగులందరూ బాధపడేసి రోడ్లపైన రావాల్సిన పరిస్థితి. ఆదిలాబాద్ నుండి ఈరోజు హైదరాబాద్లో ఆటోలు నడిపించుకుంటున్నారు, హోటళ్లలో పనిచేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి మాత్రం ఇంత కూడా దయాకారుణం అనేది రావడం లేదు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుదలుచుకున్నా, ఒక గిరిజన బిడ్డ ఒక ఆదివాసీ బిడ్డగా నేను అడగదలుచుకున్న ఒకటే, మీరిచ్చిన వాగ్దానాలు 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలలో ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఉద్యోగాలు నియామకాన్ని చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఎక్కడ పోయినది రేవంత్ రెడ్డి గారు? 3 సంవత్సరాలు అయింది. సీతక్క గారు మీరు ఒక గిరిజన మంత్రి ఉండి కూడా మరి గిరిజనుల పైన మీకు ఇంత కూడా దయా కారుణ్యం లేదా అని నేను అడుగుతున్నా. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేయాలా. 1/70 చట్టం అనేది మాకిచ్చిన హక్కు. ఆ హక్కులని కాలయాపన చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము భారీ ఎత్తున కూడా అతి త్వరలో కూడా ఐటీడీఏ తరఫున ఊట్నూరులో కూడా భారీ ఎత్తున సభ కూడా పెట్టబోతున్నాము. మా ఏజెన్సీ ప్రాంతాలలో మెగా డిఎస్సి ఉద్యోగాల నోటిఫికేషన్, స్పెషల్ డిఎస్సి, ఏజెన్సీ డిఎస్సి నిర్వహించాలని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. మరి ఇంకొకటి, చాలా వరకు చూస్తే బ్యాక్లాగ్ పోస్టులు లక్షలలో ఖాళీ ఉన్నాయి. ఆ లక్షలలో ఉన్న పోస్టులన్నీ ఎటుపోతున్నాయి. మరి ఇప్పటి వరకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఎక్కడి? మేము అధికారంలో వచ్చిన వెంటనే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తా. ఎక్కడ పోయిందండి రేవంత్ రెడ్డి గారు?
మేము చెప్పదలుచుకున్నది ఒకటే, రేపు ఖచ్చితంగా జీవో నంబర్ 3 1/70 చట్టం, అదేవిధంగా స్పెషల్ డివేసి పైన కూడా రేపు ప్రభుత్వం పైన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని నేను ఇక్కడ నుంచి వేడుకుంటున్నాను. ఇంకొకటి, మీరు ఇవ్వకపోతే మాత్రం అతి త్వరలో కూడా మేము భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం. దీనిపైన ఖచ్చితంగా కూడా జీవో నంబర్ 3 స్పెషల్ డిఎస్సి 29 సెక్టార్లలో ఉన్న ఉద్యోగాల కోసం భర్తీ చేయకపోతే మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో మేము భారీ ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని హెచ్చరిక జారీ చేస్తున్నాను. చూసాం కదా మరి నిరుద్యోగుల ఆందోళన ఎలా ఉంది అనేది కూడా. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో కూడా జీవితాలన్నీ కూడా చిన్న భిన్నం అవుతున్నాయి. కాబట్టి మేము రేపు నిర్వహించేటువంటి యువ సంగ్రామం మాత్రము చాలా భారీ బహిరంగ సభని నిర్వహిస్తున్నందున కూడా అది బీఆర్ఎస్ నిర్వహిస్తున్న దానికి మేము మద్దతునిస్తున్నాం, పూర్తిగా మా మద్దతు తెలుపుతున్నాము. అదేవిధంగా కూడా మేము ఉజ్జృంభించదలుచుకున్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు.